You'll be blessed in the city పట్టణములోను and blessed in the country, పొలములోను says the Lord in Deuteronomy 28:3. దీవించబడదు అని ద్వితీయోపదేశకాండము 28:3లో ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నారు. God will keep you blessed wherever He places you. దేవుడు మిమ్మును ఎక్కడ ఉంచి ఉన్నను అక్కడ ఆయన మిమ్మును దీవించనయ్యున్నారు. It's not the place that you stay which is going to give you a blessing. మీకు ఆశీర్వాదమును అనుగ్రహించేది మీరు నివాసం ఉంటున్న స్థలము కాదు. Many times people ask me, should I have my house here, near my house? This particular thing is there, will it affect me, and so on. కొన్ని సందర్భాల్లో ప్రజలు నేను పలానా ప్రాంతంలో నివాసం ఉంటున్నాను, నా పరిసర ప్రాంతాలు ఇలాంటి విధానాలు ఉన్నాయి, ఇక్కడ నేను దీవించబడతానా అని అడుగుతుంటారు. You need Jesus in your heart. మీ హృదయములో మీరు యేసును కలిగి ఉండవలసి ఉన్నది. He says, I will make your heart, your body, my temple. నేను మీ హృదయాన్ని, మీ దేహాన్ని నా ఆలయముగా చేసుకుంటానని చెప్తూ ఉన్నారు. I'm standing at the door of your heart and I am knocking. మీ హృదయం అనే తలుపునొద్ద నిలువబడి నేను తట్టుచూ ఉన్నాను. And if you hear my voice, the voice of Jesus, and you say, Jesus, come in, I will come into you. మీరు యేసు అనబడే నా యొక్క స్వరమును ఆలకించి లోనికి రమ్మని ఆహ్వానించినట్లయితే నేను మీ లోపలికి వచ్చేదను. I will sup with you. నేను మీతో కలిసి భోజనము చేయుదును. Yes, that is the heart of Jesus. అవును, అది యేసు హృదయమై ఉన్నది. He wants to be involved in every area of your life, in your family, in your personal life. ఆయన మీ జీవితంలోను, కుటుంబంలోను, వ్యక్తిగత జీవితంలో ప్రతి కోణములో జోక్యమును కలిగి ఉండవలెనని కోరుచున్నారు. And when Jesus is there, His blessings, His grace will always be upon you. యేసు అక్కడ ఉండి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం, ఆయన కృప ఎల్లవేళలా మీతో కూడా ఉండును. Everything you do will be blessed. మీరు చేయనిదంతయు కూడా ఆశీర్వదించబడును. Everything you have will be blessed. మీరు కలిగి ఉన్నదంతయు కూడా ఆశీర్వదించబడును. Everyone who is with you will be blessed. మీతో కూడా ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు. The Bible says God blessed Obed-Edom. దేవుడు ఒబెదెదోమును ఆశీర్వదించాడని బైబిల్ తెలియచేయుచున్నది. And everything that he had. అతడు కలిగి ఉన్న సమస్తమును కూడా. And God blessed everyone in his family. దేవుడు అతని కుటుంబములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఉన్నారు. And the king heard about it. రాజు ఈ సంగతిని ఆలకించాడు. That's how your family will be. ఆ రీతిగా మీ కుటుంబం కూడా ఉంటుంది. Yes, the Lord is ready to come in and do everything for you. అవును, ప్రభువే లోనికి వచ్చి సమస్తముని మీ కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. The Lord will perfect everything concerning you. ప్రభువే మీకు సంబంధించిన సమస్తమును పరిపూర్ణము చేయును. You'll be blessed in the city. మీరు పట్టణములో దీవించబడుదురు. You'll be blessed in the country. మీరు దేశములో పొలములో దీవించబడుదురు. God will raise you and your family members to high places in the country. దేవుడు మీ కుటుంబ సభ్యులను దేశములో ఉన్నతమైన స్థాయికి ఆయన లేవనెత్తును. For that He is sending the Spirit rain, this Holy Spirit rain upon you. Receive the Holy Spirit. అందుకోసమై ఆయన పరిశుద్ధాత్మ వర్షమును కృమ్మరించుచూ ఉండగా పరిశుద్ధాత్మ వర్షమును మీరు స్వీకరించండి. Here's the wonderful testimony of Kavipriya. కవిప్రియ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని ఆలకిద్దామా? Her father passed away when she was a child. ఆమె చిన్న బిడ్డగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. Mother took care of her. తల్లిగారే ఆమె కోసం జాగ్రత్త వహించి పెంచారు. She had a younger brother. ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. She was living in a village. ఆమె ఒక గ్రామంలో నివసిస్తున్నారు. And the mother sent her to a hostel. తల్లిగారు ఆమెను ఒక వసతి గృహానికి పంపించారు. And everyone in the family criticized her. కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఆమెను విమర్శిస్తూ ఉండేవారు. And it was at that time she came to a Jesus Calls meeting. అటువంటి సమయంలో ఆమె యేసు పిలుచుచున్నాడు సభకు I హాజరయ్యారు. was praying for the students. నేను విద్యార్థుల కోసమై అప్పుడు ప్రార్థన చేస్తున్నాను. And the girl's grandmother joined her in the young partners plan there. పాప యొక్క బామ్మగారు ఆ పాపను అక్కడ యవనస్తుల పథకములోనికి సభ్యురాలుగా చేర్పించారు. And the exams came. పరీక్షల సమయం ఆసన్నమైంది. She received 447 marks out of 500. 500కు గాను 447 మార్కులు ఆమెకు వచ్చాయి. She was the first in her school. తన స్కూల్లో మొదటి స్థానంలో నిలిచారు. Completed her +2. తన యొక్క 12వ తరగతి విద్యను కూడా పూర్తి చేసుకున్నారు. Completed her BA, MA. తర్వాత BA, MA పూర్తి చేసుకున్నారు. And she completed it with a gold medal. బంగారు పతకంతో ఆమె వాటిని పూర్తి చేసుకున్నారు. Now she is working in a private company. ఇప్పుడు ఆమె ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయిచూ ఉన్నారు. Yes, my friend. అవును నా స్నేహితులారా, From nowhere, God raised her up. ఏమీ లేని శూన్యము నుంచి దేవుడు ఆమెను లేవనెత్తి ఉన్నారు. Blessed in the city. పట్టణములో ఆశీర్వదించారు. Blessed in the village. గ్రామంలో ఆశీర్వదించారు. Today she is a blessing to many other children in the village too. ఈ రోజున ఆమె గ్రామంలో అనేక మంది బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నారు. God will make you a blessing. దేవుడు మిమ్మును ఆశీర్వాదకరముగా చేస్తారు. Wherever you are, మీరు ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ He will prosper you. ఆయన మిమ్మును వర్ధిల్లింప చేస్తారు. A little one shall become 1,000. అల్పుడైన వాడు 1000 మంది ఎగును. You will become 1,000. మీరు 1000
1000 మంది అగుదురు. Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా, bless your children as you blessed Kavi Priya. కవిప్రియాను ఆశీర్వదించినట్లుగా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. Let your Holy Spirit come upon them right now. మీ పరిశుద్ధాత్మ ఇప్పుడే వారి మీదకి వచ్చును గాక. My friend, open your heart and say, Jesus, come into my heart. స్నేహితులారా, హృదయం తెరవండి, చెప్పండి, యేసయ్యా నా హృదయంలోనికి రండి. Holy Spirit, come into my heart. పరిశుద్ధాత్మ నా హృదయంలోనికి రండి. Cry out to him right now. ఇప్పుడే ఆయనకు మొర్ర పెట్టండి. The Spirit of God is filling you right now. దేవుని ఆత్మ ఇప్పుడే మిమ్మును నింపుచూ ఉన్నారు. Every spirit of the flesh, ప్రతి విధమైన శరీర ఆత్మ, every lust, let it come out in Jesus' name. ప్రతి విధమైన భోగేచ్ఛ యేసు నామములో బయటకు రావాలి. Every addiction, come out in Jesus' name. ప్రతి వ్యసనము యేసు నామములో బయటకు రావాలి. Every evil power, come out of the spirit in Jesus' name. ప్రతి దురాత్మ యేసు నామములో వారి ఆత్మ నుంచి బయటకు రావాలి. Holy Spirit, fill them. పరిశుద్ధాత్మ వారిని నింపండి. Holy Spirit, fill them, Lord. పరిశుద్ధాత్మ వారిని నింపండి ప్రభు. Fill, Lord. నింపండి ప్రభువా. Fill, Lord. నింపండి ప్రభువా. Without measure. అవధులు లేకుండా. Let the joy of the Holy Spirit rise up within them. పరిశుద్ధాత్మ యందలి ఆనందం వారిలో పొంగి పొర్లును గాక. Jesus. యేసు. Jesus. యేసు. Jesus. యేసు. Enter into their spirit now. వారి ఆత్మలో ఇప్పుడే మీరు ప్రవేశించండి. Transform them. వారిని రూపాంతరపరచండి. Peace of God rest. దేవుని ఆత్మ వారి మీద విశ్రమించును గాక. From today, bless the studies of the children. ఈ రోజు నుంచి బిడ్డల విద్యను ఆశీర్వదించండి. Give them very high marks. అత్యున్నతమైన మార్కులు వారికి ఇవ్వండి. Bless them with the best job. శ్రేష్టమైన ఉద్యోగాలతో వారిని దీవించండి. Prosper them. వారిని వర్ధిల్లింప చేయండి. Joy in the family life. కుటుంబ జీవితములో సంతోషాన్ని ఇవ్వండి. Joy in the business. వ్యాపారములో సంతోషాన్ని ఇవ్వండి. Encourage them and elevate them. ప్రభువు వారిని ప్రోత్సహించి ఔన్నత్యాన్ని ఇవ్వండి. Let the hand of God do everything for them, Lord. దైవహస్తం వారి కోసం సమస్తము చేయును గాక. Make them a mighty servant of God. బలమైన దేవుని సేవకులుగా వారిని చేయండి ప్రభు. మైఖల్, God's power is coming upon you right now. దైవ శక్తి ఇప్పుడే మీ మీదకు దిగి వచ్చుచూ ఉన్నది. The Spirit of God is transforming you to be His mighty angel. దేవుని ఆత్మ మిమ్మును ఆయన యొక్క బలమైన దూతవలే మార్పు చేయిచూ ఉన్నది. Surely the Lord will give you power to deliver the people. నిశ్చయముగా ప్రజలకు విడుదల అనుగ్రహించే శక్తిని దేవుడు మీకు ఇవ్వనయ్యున్నారు. Through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా. Thank you for using thy children, Lord. మీ బిడ్డలను వినియోగించుకుంటున్నందుకే వందనములు ప్రభు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. My friend, నా యొక్క స్నేహితులారా, if you're below 30 years, join the Jesus Calls Young Partners plan and become a blessing to thousands of people. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న వారైతే యేసు పిలుచున్నాడు యవ్వన భాగస్తుల పథకంలో సభ్యులుగా చేరి వేలాది మందికి దీవెనగా ఉండండి. Parents and grandparents, join your children, your grandchildren in the Young Partners plan of Jesus Calls. తల్లులు, బామ్మలు మీ యొక్క పిల్లలను అలాగే మీ యొక్క మనవ సంతానాన్ని యవ్వన భాగస్తుల పథకంలో సభ్యులుగా ఇప్పుడే చేర్పించండి. Let them have a beautiful, blessed future. వారు అందమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును కలిగి ఉండులాగున. Let them be a blessing to others. వారు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండులాగున. Subscribe to this video. ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. Share this with everybody. దీనిని అందరితో కూడా పంచుకోనండి. And also join the Jesus Calls WhatsApp channel. యేసు పిలుచుచున్నాడు వాట్సాప్ ఛానల్లో సభ్యులుగా చేరండి. Yes, how you can do it. ఇదిగో ఈ రీతిగా మీరు అలాగునా చేయవచ్చును. మిస్ చేయకండి. इस मौके को मिस ना करें. தவற விடாதீர்கள். இது நஷ்டப்படுத்துறது. ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ. అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు చూడండి యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోవచ్చు ఉన్నది. By the Spirit of the Lord there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటోంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and family. మీ స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు.
స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్తా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.